లో దేశంలో ఆదాయ పన్నుపై వచ్చే వారం మనకి కొత్తగా బిల్ అయితే రాబోతోందనమాట. ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించి కొత్త బిల్ అయితే తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2025, 26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు అయితే తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే. అయితే 12,00,000 వరకు కూడా ఈ ట్యాక్స్ అయితే పరిధిలోకి అయితే తీసుకురాలేదు. 12,00,000 దాటిన తర్వాత ట్యాక్స్ అయితే ఉంది. అంతా బానే ఉంది. అయితే దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఆదాయ పన్నులో కొత్త నిబంధనలైతే తీసుకురాబోతూ ఉన్నారనమాట. టీసీఎస్‌లను కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. అయితే ఏం చెప్పారంటే వృద్ధులకు టీడీఎస్ అయితే ఊరటివ్వడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు నిర్మలం ఉపశమనం కల్పించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కి అయితే పెంచుతున్నామని చెప్పారనమాట. అంటే ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉంటారు. వారికొచ్చిన డబ్బుల్ని ఒకసారి తీసుకెళ్ళి బ్యాంకుల్లో వడ్డీకైతే ఇచ్చుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 10,00,000 కింద యేసుకున్నారంటే వారికి దానికి బట్టి వడ్డీ 6% వడ్డీ చొప్పున అయితే మనం చూసుకుంటే సంవత్సరానికి 60,000 అయితే వడ్డీ వస్తుందనమాట. అయితే అది గతంలో 50,000 అయితే వరకు ఉండేది. ఇప్పుడు రూ. 1,00,000 అయితే పెంచారు. రూ. 1,00,000 వరకు కూడా ఒక టీడీఎస్ అయితే కట్టక్కర్లేదనమాట. ఇక అద్దెలపై కూడా వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్‌ను 2.4 లక్షల నుంచి 6 లక్షలకి అయితే పెంచుతామని చెప్పారు. అంటే ఎవరైతే ఇప్పుడు పట్టణాల్లో గానీ, ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో గానీ, పట్టణ ప్రాంతాల్లో ఇల్లుండి వారు అద్దెకైతే ఇచ్చుకుంటారు కదా! అద్దెకిచ్చుకున్న తర్వాత ఆ ఇంటి మీద ఆ ఇంటద్దె ఏదైతే ఉందో అద్దె ఏడాదికి 2.5 లక్షలు దాటితే గవర్నమెంట్‌కి టీడీఎస్ కట్టాలి. ఇప్పుడు 6 లక్షల వరకు కూడా టీడీఎస్ అయితే కట్టక్కర్లేదనమాట. ఇక ఐటీ రిటర్నర్లు ఐటీఆర్ సమర్పణకు గడువును పెంచడం అయితే జరిగింది. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు. ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్‌ను కూడా మినహాయిస్తున్నట్లు తెలిపారన్నమాట. సో, ఈ విధంగా అనేక విషయాలు ఆదాయం పరంగా అనేక విషయాలైతే ఉపశమనం కల్పించారన్నమాట. ఇది నిజంగా పేదలకు సంబంధించి అంటే మధ్యతరగతి వారికి సంబంధించిన అసలు బడ్జెట్ ఇది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.